ఇక కర్ణాటకలో మంత్రులు సహా అనేక మందిపై హనీ ట్రాప్ వ్యవహారం రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతుంది. ఈ విషయాన్ని అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష బీజేపీ సభ్యులు లేవనెత్తడంతో గందరగోళం నెలకొంది. దీనిపై సీబీఐ దర్యాప్తు చేయాలని వారు డిమాండ్ చేశారు. హనీ ట్రాప్ పై విచారణను పక్కన పెట్టి ప్రభుత్వం ముస్లిం కోటా బిల్లును పాస్ చేయడాన్ని విమర్శిస్తూ స్పీకర్ చుట్టూ చేరి నిరసన తెలిపారు. ಕರ್ನಾಟಕ ಮೋಟಾರ್ ವಾಹನಗಳ ತೆರಿಗೆ ಸುಧಾರಣೆ ಮತ್ತು ತಿದ್ದುಪಡಿ ವಿಧೇಯಕವನ್ನು ಮಂಡಿಸಲು ಸಭೆ ಅನುಮತಿ ನೀಡಬೇಕು. ಪ್ರಸ್ತಾವದ ಪರವಾಗಿರುವ ಹೌದು ಎಂದು ಸೂಚಿಸಬೇಕು, ಪ್ರಸ್ತಾವದ ವಿರೋಧವಾಗಿ ಇಲ್ಲ ಎಂದು ಸೂಚಿಸಬೇಕು. ಸಭೆಯನ್ನು ತೆಗೆ ಹಾಕುತ್ತೇನೆ. 2020 ಸಾಲಿನ ಕರ್ನಾಟಕ ವಿಧಾನಮಂಡಲ ಸಂಬಳಗಳು ನಿವೃತ್ತಿ. బీజేపీ నేతల తీరుపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకసారి కేసు నమోదై దర్యాప్తు ప్రారంభమైతే హనీ ట్రాప్ లో ఎవరి ప్రమేయం ఉన్నట్లు తేలినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి ఎవరిని రక్షించే ఉద్దేశం లేదని, చట్ట ప్రకారం దోషులకు తప్పక శిక్ష పడుతుందని తెలిపారు. ఉన్నత స్థాయి కమిటీతో విచారణ జరిపిస్తామని హోంమంత్రి పరమేశ్వర హామీ ఇచ్చినప్పటికీ అసెంబ్లీలో బీజేపీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని సీఎం విమర్శించారు. దీంతో 15 నిమిషాల పాటు సభ వాయిదా పడింది. ಈಗ ಪ್ರಸ್ತಾವ ಹೌದು ಅನ್ನೋ ಪರವಾಗಿದೆ. ಪ್ರಸ್ತಾವಕ್ಕೆ ಅನುಮೋದನೆ ದೊರೆತಿದೆ. రైట్, హనీ ట్రాప్ వ్యవహారంపై అసెంబ్లీలో రగడ నెలకొంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రిత్విక్ సిద్ధంగా ఉన్నారు. రిత్విక్, శంకరి, హనీ ట్రాప్ వ్యవహారం కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతుంది. అసెంబ్లీ సమావేశంలో ఈ చర్చ రావడంతో సమావేశం 15 నిమిషాలు వాయిదా పడింది. ఈ బీజేపీ నేతలు ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వం దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపి దోషులను శిక్షించాలని చెప్పడం జరిగింది. మరోవైపు మరో మంత్రి స్పందిస్తూ కూడా రాజకీయ నేతల్లో కానీ అట్లాగే కొంతమంది కర్ణాటక వాసులు మొత్తం కూడా 48 ప్రముఖులు మొత్తం కూడా 48 మంది ఈ హనీ ట్రాప్ గురయ్యారని, వారి అశ్లీల వీడియోలన్నీ కూడా పెన్ డ్రైవ్ లో తన వద్ద ఉంటాయని చెప్పడం జరగడం, ఇవన్నీ కూడా అసెంబ్లీ సమావేశాల్లో తీవ్రమైన చర్చకు దారితీసింది. దీని మీద బీజేపీ కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ కూడా దీని మీద విచారణకైతే పట్టుబట్టింది. ఈ విచారణ పూర్తి స్థాయిలో సమగ్రమైన దర్యాప్తు చేసి దోషులను గుర్తించి వారిని శిక్షించాలని డిమాండ్ చేయడం జరిగింది. మరోవైపు రాజకీయ ప్రత్యర్థులను వారిని మొత్తం కూడా ప్రత్యర్థులు ఎవరైతే ఉంటారో వారే ఈ హనీ ట్రాప్ గురవుతున్నారని, రాజకీయ నేతలను అన్ని కూడా ఇలా ట్రాప్ గురి చేసి వారి అశ్లీల వీడియోలు వంటివి తీసుకుని వారిని బెదిరించడం కానీ వారిని పరువు తీసే పనులు కూడా చేస్తున్నారంటూ కూడా బీజేపీ నేతలు విమర్శలు చేయడం, దీని మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనుకోవడంతో దీని మీద సిద్ధరామయ్య కూడా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కూడా స్పందించడం జరిగింది. ఒకసారి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభం అయితే ఎవరిని వదిలిపెట్టమని దీని మీద ఉన్నత కమిటీ వేస్తామని పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు కర్ణాటక హోంమంత్రి కూడా దీని మీద స్పందించడం జరిగింది. కమిటీ వేసి చర్చించి దీని మీద తగు చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. మరో బీజేపీ నేతలందరూ కూడా స్పీకర్ పోడియం చుట్టుముట్టడంతో ఈ సభ 15 నిమిషాలు వాయిదా కూడా పడింది. రైట్, థ్యాంక్ యూ రుత్విక్.